జగిత్యాల జిల్లా నుంచి నేను సందీప్ రావు. జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో మొత్తము కుళ్ళిన కోడిగుడ్లు మొత్తానికైతే వినియోగదారులకు చేరింది. ఎందుకంటే బాలింతలకు ఇచ్చేటువంటి ఈ కోడిగుడ్లు, అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు అందించేటువంటి ఈ పౌష్టికాహారంలో ఉండేటువంటి ఈ కోడిగుడ్లు మొత్తం కూడా కుళ్ళిపోవడంతో వారంతా గ్రామానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళగా అక్కడ మొత్తంగా కుళ్ళిన కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లలో కూడా పురుగులు లభ్యం అవ్వడము వారిని ఆందోళనకు గురి చేసింది. దాంతో అక్కడ తనిఖీ చేస్తుండగా ఈ పేరెంట్స్ అంతా కూడా అసలు ఈ అంగన్వాడీ సెంటర్లో ఏం జరుగుతుందని పరిశీలించగా అక్కడ ఎలుకలతో కూడినటువంటి పిల్లలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించడంతో మరింత భయాందోళనకు లోనయ్యి వెంటనే ఆ పిల్లలంతా కూడా స్కూల్ నుంచి, ఆ అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా బయటకు పంపించి వేశారు. ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర బాధాకరం. ఎందుకంటే చిన్నపిల్లలు ముందే వారి సమస్యలను చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఈ కుళ్ళిపోయిన పురుగులు పట్టినటువంటి కోడిగుడ్లు ఇవ్వడం ద్వారా వారు కడుపు నొప్పి, ఇతర సమస్యలతో బాధపడతారని కూడా ఈ కుటుంబ సభ్యులు అలాగే ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మపురి అలాగే బుగ్గర మండలాలకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు ఇరాకు ఇటీవల దాదాపు 2,50,000 చెల్లించి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ గత 4 నెలలుగా పనులేక వారంతా కూడా యజమాని వద్దనే బందీలైపోయారు. ఈ క్రమంలో వారు ఎలాగో తప్పించుకొని ఎంబసీకి ఫిర్యాదు చేస్తారంటూ ఆ యజమాని చితకబాటుతో వారికి గాయాలయ్యాయి. 4 నెలలుగా పూర్తి స్థాయిలో తమకు భోజనం పెట్టట్లేదు, అలాగే ఇండియాకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన చేయడం జరిగింది. పాస్పోర్టు ఆయన చేతిలో ఉన్నాయి, తక్షణమే తమను విడిపించాలంటూ ధర్మపురి అలాగే బుగ్గారంకు చెందినటువంటి ఈ వ్యక్తులంతా కూడా వాట్సాప్ ద్వారా వీరంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైతుల నిరసనలు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఒక విడత జగిత్యాల జిల్లాలో రైతులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రతి మండలంలో ధర్నా కొనసాగించారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన అక్టోబర్ 4న భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా చలో కలెక్టరేట్, చలో రైతు రణబేరికి పిలుపునిచ్చారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయాలి, అలాగే రైతులకు ఇస్తామన్నటువంటి బోనస్ సన్నవడ్లకే కాకుండా అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి అని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. అలాగే సిల్లీ రీజన్స్ తోటి మొత్తంగా రైతు రుణమాఫీని ఆపుతున్నారు. ఇదంతా కూడా సిల్లీ రీజన్స్ అంటూ ఇప్పుడు ఉన్నటువంటి రైతు ఐక్యవేదిక నాయకులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఖచ్చితంగా 4వ తేదీన జగిత్యాల జైత్య యాత్ర అన్న విధంగా తామంతా కూడా కలెక్టరేట్ ముట్టడించి తమ నిరసన గవర్నమెంట్కు, రేవంత్ సర్కార్కు తెలిసే విధంగా చేస్తామంటూ కూడా వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే మండలాల వారీగా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఇంటికొక రైతు ఖచ్చితంగా కలెక్టరేట్కు తరలి రావాలని సందర్భంగా సూచించారు. ఇవి జగిత్యాల జిల్లాలో ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్తలు.